రీసెంట్గా ఆస్ట్రేలియాకి అలాగే వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది కదా. సో దీంట్లో థర్డ్ టెస్ట్లో కనుక ఒకసారి చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 27 రన్స్కే వెస్టిండీస్ని ఆల్అౌట్ చేసింది ఆస్ట్రేలియా. మరి దీంట్లో కీ రోల్ ప్లే చేసింది ఎవరు అంటే మిచెల్ స్టార్కే. ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే అతను ఏకంగా 6 వికెట్ తీసుకున్నాడు. సో దాంతోపాటు అతను 5 వికెట్ ఆల్ చూసుకుంటే కేవలం 15 బాల్స్లోనే 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు. సో దీంతో ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశాడని చెప్పాలి. ఆ రికార్డ్ ఏంటంటే అంతకుముందు మనకి టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ 5 వికెట్ ఆల్ తీసుకున్న బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే మనకి ఇద్దరు బౌలర్స్ కనిపించేవారు. ఒకటి బోలాండ్ అలాగే స్టోర్ట్ బ్రాడ్. వీళ్ళిద్దరు చూసుకుంటే కేవలం 19 బాల్స్లోనే వాళ్ళు 5 వికెట్ ఆల్ తీసుకున్నారు అంతకుముందు. సో అయితే మొన్న మ్యాచ్లో వచ్చేసరికి కేవలం 15 బాల్స్లోనే 5 వికెట్ ఆల్ తీసుకొని వాళ్ళిద్దరు రికార్డును కూడా బ్రేక్ చేసి ఇప్పుడు వరల్డ్ క్రికెట్లోనే మరి ఫాస్టెస్ట్ 5 వికెట్ ఆల్ తీసుకున్న బౌలర్గా మనకి మిచెల్ స్టార్క్ అయితే నిలవడం జరిగింది. సో అక్కడితో ఆగిపోలేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఆస్ట్రేలియన్ టీం తరఫున ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో 400 అబోవ్ వికెట్స్ తీసుకున్న బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే కేవలం ముగ్గురు మాత్రమే కనిపించేవాళ్ళు. సో ఇప్పుడు మరి 6 వికెట్స్ తీసుకోవడంతో దీంతో 400 వికెట్స్ తీసుకున్న బౌలర్గా కూడా మిచెల్ స్టార్క్ అయితే ఒక రికార్డు క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మ్యాచ్లో ఈ 2 రికార్డులు అయితే తన ఖాతాలో వేసుకున్నాడు మిచెల్ స్టార్క్.